ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా అదోనీరామ్ జడ్సన్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. అదోనీరామ్ జడ్సన్ ఈయన ఆగస్ట్ 9వ తారీఖు 1788 సంవత్సరంలో ఆగస్ట్ 9th 1788లో మాల్డెన్ సిటీలో మ్యాసచ్యూసెట్స్ అనేటువంటి ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఈయన జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు కూడా అదోనీరామ్ జడ్సనే, కాకపోతే ముందు ఈయన సీనియర్ అని పెట్టుకున్నాడండి. సో ఈయన తండ్రి గారి పేరు సీనియర్ అదోనీరామ్ జడ్సన్, ఈయన తల్లి గారి పేరు అబిగయల్. ఈయన తండ్రి గారు ఒక సేవకునిగా, సువార్థికునిగా, ఒక పాస్టర్గా ఆయన ప్రభు యొక్క సేవను ఆయన చేస్తున్నాడు. ఈయన చాలా చిన్న వయసులో, అంటే కేవలము 3 years ఏజ్లోనే వాళ్ళ తల్లి గారి ద్వారా ఇంగ్లీష్ వర్డ్స్ని ఆయన నేర్చుకున్నాడంటండి. సాధారణంగా 3 years ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఏబిసిడీలు లేకపోతే ఆ యొక్క ఆలు వారు నేర్చుకోగలుగుతారు, ఒకవేళ వారి పేరెంట్స్ బాగా చదువుకున్న వారైతే. లేకపోతే వారు నేర్చుకోలేరు. కానీ కేవలము 3 సంవత్సరాల వయసులోనే అదోనీరామ్ జడ్సన్ ఇంగ్లీష్ వర్డ్స్ని ఆయన నేర్చుకోగలిగారంటండి. ఒకానొక సమయంలో వారి తండ్రి గారు ఒక ఊరు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి ఆ సమయంలో తల్లి అయినటువంటి అబిగయల్ ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తన కుమారుడైనటువంటి ఈ యొక్క అదోనీరామ్ గారి చేత బైబిల్ గ్రంథంలో ఒక చాప్టర్ అంతటిని, అంటే ఒక అధ్యాయం అంతటిని ఎలా చదవాలో ఆమె నేర్పించేశారండి. ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఈయన బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం చదివేస్తున్నాడు. ఎంత వయసులోనంటే జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాల వయసులోనే బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తాన్ని ఆయన చదవగలిగాడండి. ఈయన చాలా తెలివైన వాడిగా, చాలా చురుకైన వాడిగా ఆయన ఉంటూ ఉండేవాడు. ఆయన తెలివిని చూసి తండ్రి ఆశ్చర్యపోయేవాడు. ఈయన్ని బాగా చదివించాలని చెప్పి ఆయన అనుకునేవాడండి. ఈ యొక్క అదోనీరామ్ గారికి ఒక సహోదరి, ఒక సహోదరుడు కూడా వారు పుట్టారు. ఈయన ప్రథమ సంతానంగా పుట్టాడండి. ఈయనకి కేవలము 12 సంవత్సరాల వయసులోనే ఈయన లాటిన్ మరియు గ్రీక్ భాషల్ని నేర్చుకున్నాడు. నేర్చుకోవడం మాత్రమే కాదు, వారి తండ్రి గారు ఒక పక్క చర్చ్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో అడల్ట్ సండే స్కూల్, ఆ రోజుల్లో అడల్ట్ సండే స్కూల్స్ అని వారు ఏర్పాటు చేసేవారండి. ఈ అడల్ట్ సండే స్కూల్స్ ద్వారా పెద్దవారికి ఆ యొక్క బైబిల్ సెమినార్స్ కానీ, బైబిల్ క్లాసెస్ కానీ వారు కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఈ అడల్ట్ సండే స్కూల్స్లో కేవలము 12 years ఏజ్లోనే అదోనీరామ్ గారు బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఆరిజినల్ లాంగ్వేజ్ అనేటువంటి ఆ యొక్క గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఆయన ప్రసంగం చేశాడంటండి. జస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 12 years. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 12 years అంటే 7th class చదివేటువంటి వ్యక్తి. అంటే 7th class చదివేటువంటి ఒక చిన్నపిల్లాడు బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని గ్రీక్ భాషలోకి తర్జుమా చేస్తూ ప్రసంగం చేయగలిగాడండి. అంత తెలివైన వాడిగా ఆయన ఆ రోజుల్లో ఉంటూ ఉండేవాడు. ఈ యొక్క మనం బైబిల్ గ్రంథంలో ఈ సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు సందర్భం గుర్తొస్తుందండి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయస్సులో ఆ యొక్క జ్ఞానుల్ని ప్రశ్నలు అడగడం, వారి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి సన్నివేశం మనకు గుర్తొస్తుంది. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 46 మరియు 47 మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 46 and 47 verses. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. యేసుక్రీస్తు ప్రభు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు, ఆయన జ్ఞానానికి అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులు విస్మయం పొందారంట. ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారంటండి. అదే రీతిలో అదోనీరామ్ జడ్సన్ గారు కూడా కేవలము 12 సంవత్సరాల వయస్సులోనే ఆ యొక్క భాషలోనికి తర్జుమా చేయడం మాత్రమే కాదు, వారికి చక్కని ప్రసంగాన్ని కూడా చేయగలిగేటువంటి జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నారండి. ఆ తర్వాత కేవలము 16 సంవత్సరాల వయసులోనే ఆయన యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఆయన జాయిన్ అయ్యాడు. కేవలము 16 years ఏజ్లోనే ఆయన యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఆయన వెళ్ళిపోయాడండి. ఏమండి, ఒక్కొక్కసారి ఆ వ్యక్తి అపారమైన జ్ఞానము ఆ వ్యక్తి కొన్ని ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటుంది. అదోనీరామ్ జడ్సన్ గారి జీవితంలో కూడా
ఆయనకున్నటువంటి ఆ అపారమైన జ్ఞానం ఆయనకి కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చిందండి. ఏ విధంగా అంటే ఆయన 16 ఇయర్స్ ఏజ్లోనే యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో జాయిన్ అయినప్పుడు ఒకలాంటి గర్వం ఆయనలోకి వచ్చిందండి. అదేంటంటే నాకు అన్నీ తెలుసు, నేను చేసిందే కరెక్టు, నేను చాలా తెలివైన వాడిని అనేటువంటి ఆ యొక్క గర్వంలోనికి, ఆ ప్రైడ్లోనికి ఆయన వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడింది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్పి. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన గర్వంలోకి ఆయన వెళ్ళిపోయాడో ఆయన ఆ యొక్క అమెరికాలో రోడ్ ఐలాండ్లో ప్రొవిడెన్స్ కాలేజ్లో ఆయన జాయిన్ అయ్యాడండి. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక రూమ్లో ఉండేవాడు. అదే రూమ్లో మరొక వ్యక్తి కూడా ఆయన అక్కడ చదువుకుంటూ ఆ రూమ్లో ఉంటున్నాడు. ఈయన యొక్క రూమ్మేట్ అనమాట. ఆయన పేరు వచ్చేసి జాకోబ్ ఎయిమ్స్. ఈ జాకోబ్ ఎయిమ్స్తో మంచి స్నేహం చేస్తున్నాడు ఈయన. చక్కగా మాట్లాడుకుంటున్నారు, వారి యొక్క భావాలు వారు పంచుకుంటున్నారు, ఒకరికొకరు చక్కగా వారు మాట్లాడుకుంటూ వారి ఉద్దేశాల్ని వారు పంచుకుంటూ ఉన్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే జాకోబ్ ఎయిమ్స్ ఒక నాస్తికుడు. హీ ఈజ్ అన్ ఎథిస్ట్. ఎప్పుడైతే ఈ జాకోబ్ ఎయిమ్స్ యొక్క భావాలను, ఈ యొక్క ఉద్దేశాలతో ఈ యొక్క అదోనీరామ్ నింపబడ్డాడో తన యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయి ఈయన కూడా ఒక నాస్తికుడిగా తయారయ్యాడండి. ఒక ఎథిస్ట్గా మారిపోయాడు. ఆ యొక్క భావాలతో నింపబడ్డాడు. తన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకుని తన ఇంటికి ఒక నాస్తికుడిగా తిరిగి వచ్చాడు. ఇతని మాటలు వింటున్నారు, ఇతని యొక్క ప్రవర్తన గమనిస్తున్నటువంటి తల్లిదండ్రులకి చాలా భయం వేసింది, చాలా బాధ కలిగింది. వారు చాలా వేదనతో, ఏంటి ఇలా మారిపోయావు, ఎంతో చక్కగా ప్రార్థన చేసేవాడివి, వాక్యాన్ని బోధించేవాడివి, ఇలా నాస్తికుడు అయిపోయావు ఏంటని చెప్పి వారు చాలా బాధపడుతూ వారు కన్నీరు కారుస్తూ ఉండేవారండి. తండ్రి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కొడుకు చెప్పడానికి, బాబు అలా కాదు అని చెప్పి. తండ్రి మాట వినట్లేదు. తల్లి ఎంతగానో ప్రాధేయపడుతుంది, కన్నీరు విడుస్తుంది, అయినా సరే తల్లి కన్నీటిని చూసి కూడా ఈయన కరగలేదండి. ఎంతో కఠినంగా దేవుడు లేడు, వాక్యము లేదు, కేవలము సైన్స్ గొప్పది, ఎడ్యుకేషన్ ఆ యొక్క జ్ఞానం ఎంతో గొప్పది అని చెప్పి ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఎవరైనా ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నా, దేవుని గురించి చెప్తున్నా ఈయనకు ఉన్నటువంటి జ్ఞానమంతటిని ఉపయోగించి మరలా ఆ వ్యక్తిని నాస్తికునిగా మార్చేసి విశ్వాసం నుంచి తొలగిపోయే విధంగా చేసేంత స్థాయికి ఆయన వెళ్ళిపోయాడండి. అదే ఒక ఎజెండాగా ఆయన చేసుకుంటూ ఆయన జీవిస్తున్నాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నట్లయితే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. ఎవరైతే మంచి వ్యక్తులతో సహవాసం చేయరో, ఎవరైతే ఆ దుష్ట సాంగత్యంలో ఉంటారో ఆ దుష్టుల యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన మంచి వ్యక్తుల్ని పాడు చేసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లలను ఎంతో చక్కగా పెంచామండి, చిన్నప్పటి నుంచి ఎంతో విశ్వాసంతో, ఎంతో భయభక్తులతో, ఎంతో క్రమశిక్షణతో మేము పెంచాం. కాకపోతే వారు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్నేహాలను బట్టి వారు కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోయారు, అసలు ఆ మాట వినట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. వాస్తవంగా కూడా మీ పిల్లలు, అంటే ముఖ్యంగా పేరెంట్స్ వారు గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలు ఎవరితో ఉంటున్నారో, ఎవరితో సహవాసం చేస్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మీ పిల్లలు ఎంతో మంచి వాళ్ళు అయినప్పటికీ వారి సహవాసాలు సరిగా లేకపోతే, వారి యొక్క ఫ్రెండ్స్ మంచి వ్యక్తులు కాకపోతే వారి ద్వారా వీరు పాడైపోయే ప్రమాదం ఉందండి. అదోనీరామ్ జడ్సన్ గారి జీవితంలో అదే జరిగింది. అప్పటి వరకు ఎంతో మంచి వ్యక్తిగా, ఎంతో మంచి విశ్వాసంగా ఉన్నటువంటి ఆయన జీవితంలోకి ఎప్పుడైతే జాకబ్ ఎయిమ్స్ వచ్చాడో ఆయన కూడా నాస్తికుడిగా మారిపోయాడు. దేవుడే లేడనేటువంటి స్థాయికి ఆయన వెళ్ళిపోయాడండి. ఈ విధంగా ఆయన జీవిస్తున్నాడు. కొంతకాలం ఒక హెడ్ మాస్టర్గా, ఒక టీచర్గా ఆయన పనిచేసి ఆ తర్వాత నాకు ఈ ఉద్యోగం నచ్చలేదని చెప్పి అది మానేసి ఈసారి ఆయన ఏం చేశాడంటే నేను యాక్టింగ్ వైపు వెళ్తాను అని చెప్పి ఆయన అనుకున్నాడండి. చూసారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయాడో ఆయన ఆ వ్యక్తి లోకానికి ఆకర్షితం అవుతాడు. ఇక్కడ కూడా అదోనీరామ్ జడ్సన్ దేవునికి దూరం అయిపోయాడు, ఇప్పుడు లోకానికి ఆకర్షణకి ఆయన వెళ్తున్నాడు. అప్పట్లో ఫిలిమ్స్ లేవండి, మూవీస్ లేవు, కానీ థియేటర్ స్కిట్స్ ఉన్నాయి, అంటే థియేటర్ షోస్ ఉన్నాయి. ఆ యొక్క థియేటర్స్లో నాటకాలు అప్పట్లో వారు వేసేవారు.
అప్పట్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వారు ఆ యొక్క టికెట్స్ కొనుక్కునేవారంటండి. అప్పట్లో నాటకాలు బాగా నడుస్తూ ఉండేవి. ఈయన కూడా నేను ట్రైనింగ్ అవుతాను, మంచి యాక్టర్ అవుతానని చెప్పి తల్లిదండ్రులు ఎంత వద్దని ప్రాధేయపడుతున్నప్పటికీ వారి మాట ఎంత మాత్రం వినకుండా ఆ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి న్యూయార్క్కి ఆయన ప్రయాణమయ్యాడు. ఒక గుర్రం మీద ఆయన న్యూయార్క్కి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీకు మరలా మేము చెప్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి ఈయన తిరిగి వెనక్కి పంపించేశారు. ఈయన రిటర్న్ జర్నీ చేస్తున్నప్పుడు బాగా అలసిపోయి ఈ రాత్రి నేను జర్నీ చేయలేను, ఎక్కడన్నా ఒక లాడ్జ్లో రెస్ట్ తీసుకుంటాను అనుకుని ఒక లాడ్జ్ దగ్గరికి వెళ్ళాడండి. ఆ లాడ్జ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఒక ఆయన కూర్చుంటే అయ్యా నాకు ఒక రూమ్ కావాలి, నేను బాగా టైర్డ్ అయిపోయాను అని అంటే, సారీ సార్ మా దగ్గర రూమ్స్ ఏమీ లేవు, అన్ని రూమ్స్ ఫిల్ అయిపోయినాయి అని అంటే, అలా కాదండి నేను చాలా జర్నీ చేశాను, మీ రిసెప్షనిస్ట్ ఛాంబర్ పక్కన కొంత ఖాళీ ఉంది కదా, పోనీ అక్కడ పడుకుంటాను, మీ కాల్ రూమ్ రెంట్ ఇచ్చేస్తాను, నేను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అదోనీరామ్. ఎప్పుడైతే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడో ఆ రిసెప్షనిస్ట్ కూడా, సరే సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక రూమ్ అయితే ఉంది, అది కావాలంటే ఇస్తాము, కాకపోతే ఆ పక్క రూమ్లో ఒక ఆయన దిగాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఆయన చాలా అనారోగ్యంతో మరి బాధపడుతున్నాడేమో కానీ ఆయన ఆ పెయిన్స్కి ఆ యొక్క నొప్పులకి ఆయన చాలా మూలుగుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఆ పక్క రూమ్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆ యొక్క ఇబ్బందికి ఆ యొక్క సౌండ్లకి డిస్టర్బ్ అయిపోయి ఆ రూమ్లో ఉండడానికి ఇష్టపడట్లేదు, ఒకవేళ మీకు ఓకే అయితే ఆ రూమ్ ఇస్తాము అని చెప్తారు. ఈయన కూడా ఓకే నాకు ఇబ్బంది ఏం లేదు, నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటానని చెప్పి ఆ రూమ్ తీసుకున్నారండి. ఈయన రూమ్కి వెళ్ళే సమయానికి పక్క రూమ్ నుంచి కొన్ని శబ్దాలు, కొన్ని మూలుగులు ఆయనకి వినిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఈయన బాగా జర్నీ చేసాడేమో, శుభ్రంగా పడుకున్నాడు. పొద్దున్నే ఆయనకి మెలకు వచ్చిన తర్వాత తన లగేజ్ అంతా తీసుకుని కిందకు వచ్చేసి ఆ యొక్క రిసెప్షన్ దగ్గర అమౌంట్ అది కూడా పే చేసిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి సమయంలో, ఏమండి నిన్న నైట్ ఆయన కొంచెం మూలిగాడు కరెక్టే, కానీ పొద్దున్నకి నాకు సౌండ్ ఏం రాలేదు, ఏమైంది అని అంటే ఆ రిసెప్షనిస్ట్ చెప్పాడు, లేదండి ఆయన తెల్లవారుజామునే చనిపోయాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడీని మేము ఇచ్చేసాము అని చెప్పి చెప్తారు. ఇంతకీ అసలు ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకు ఇబ్బంది కదా అని చెప్పి అదోనీరామ్ అడిగినప్పుడు ఆయన కూడా అవునండి చాలా ఇబ్బంది, ఆయన సూట్ కేస్ మేము ఓపెన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆయన చాలా తెలివైన వాడు, ఆయన కాలేజ్ చదువుకున్నాడు అని అంటే, ఏ కాలేజ్ అండి అని అంటే ప్రావిడెన్స్ కాలేజ్ అని చదువుకున్నాడు అని చెప్పారండి. అదే ప్రావిడెన్స్ కాలేజ్లో అదోనీరామ్ జడ్సన్ గారు కూడా చదువుకున్నారు. అవునా, ఆ కాలేజా, ఇంతకీ ఆయన పేరేంటి అని అంటే, ఆయన పేరు ఉందండి, ఆయన పేరు వచ్చేసి ఆ యొక్క ఈయన స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరేనండి జాకోబ్ ఎయిమ్స్. ఎప్పుడైతే ఆయన జాకోబ్ ఎయిమ్స్ పేరు చెప్పాడో ఈయన స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు. జాకోబ్ ఎయిమ్సా, నేను చదువుకుంటున్నప్పుడు నా రూమ్లో ఉన్నటువంటి జాకోబ్ ఎయిమ్సా, ఆయన చనిపోయాడా, ఇంత దారుణంగా ఆ యొక్క గాయాలతో, ఆ నొప్పులతో, మూలుగులతో చనిపోయాడని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యపోయాడండి. ఆ తర్వాత తన ఇంటికి ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు, కానీ తన మైండ్ అంతా కూడా రెండు మాటలు తిరుగుతున్నాయి. ఒకటి డెత్, మరణం, రెండోది హెల్, నరకం. ఈ రెండే మాటలు తన మైండ్ మొత్తం తిరుగుతున్నాయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని విశ్వాసంలో పెరిగాడు, దేవుని వాక్యం అంతా తెలుసు. ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళాడో ఈ జాకోబ్ ఎయిమ్స్ యొక్క మాటలకు చాలా తీవ్రంగా ప్రభావితం చెందాడు. మాటలు చెప్పినటువంటి జాకోబ్ ఎయిమ్స్ తన ముందే చనిపోయాడు. ఎప్పుడైతే ఆ సన్నివేశాన్ని చూశాడో ఆ యొక్క ప్రయాణం దారిలోనే పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఒక చోట మోకరించి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా నన్ను క్షమించు, ఇన్నాళ్ళు మీకెంతో ఆయాసాన్ని నేను కలిగించాను, ఏ వ్యక్తి మాటల ద్వారా నేను ప్రభావితం చెందానో ఆ వ్యక్తి నా కళ్ళ ముందే నా పక్క గదిలో చనిపోయాడు. ప్రభువా తండ్రి నన్ను క్షమించు, నేను నా జీవితకాలం అంతా కూడా మీ కొరకు జీవిస్తానయ్యా అని చెప్పి అక్కడికక్కడే ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకున్నాడండి. ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత అదే విషయాన్ని తన యొక్క పేరెంట్స్కి అతను చెప్పినప్పుడు వారెంతో సంతోషించారు, వారెంతో ఆనందించారండి. ఆ తర్వాత అదోనీరామ్ జడ్సన్ గారు
ఆ విధంగా ఆయన విశ్వాసంలో మరలా ఎదుగుతూ వస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు నాటకాలు ఏమొద్దు, నేను చదివినటువంటి ఆ యొక్క ప్రొవిడెన్స్ కాలేజ్ డిగ్రీస్ని కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను, నా ప్రభు కోసం నేను జీవిస్తాను, ఒక సేవకునిగా మారతానని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో ఆయనకి వివాహం కూడా అయిందండి. ఆయన భార్య పేరు యాన్ హ్యాజల్టైన్ జడ్సన్. యాన్ హ్యాజల్టైన్ జడ్సన్ అనేటువంటి స్త్రీని 1812వ సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను హైందవుల మధ్య సేవ చేయమని దేవుడు నాకు ప్రేరేపణ చేశాడు. వారికి సేవ చేయాలనే భారత్ నేను నింపబడ్డాను అని చెప్పి నేను భారతదేశం వెళ్ళి దేవుని సేవ చేస్తానని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఇండియాకు వెళ్ళి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఆయన ఉన్నారు. కాకపోతే ఆ రోజుల్లో అమెరికా దేశం నుంచి ఒక మిషనరీగా వేరొక దేశం వెళ్ళి సేవ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా అప్పట్లో లేరు. వారు వితిన్ అమెరికా వారు సేవ చేస్తున్నారు, కానీ అక్కడి నుంచి ఒక మిషనరీగా మారి ఎవ్వరూ కూడా అప్పటి వరకు వేరే దేశానికి వెళ్ళి సేవ చేయలేదండి. కాకపోతే ఇంగ్లాండ్లో అనేక మంది మిషనరీస్గా మారి వారు దేవుని సేవను చేస్తున్నారు. అప్పటికే ఇంగ్లాండ్లో లండన్ మిషన్ సొసైటీ ఏర్పాటు చేయబడింది. ఎల్ఎంఎస్ అనేది అప్పటికే ఉంది. ఈ ఎల్ఎంఎస్ ద్వారా అనేక మంది దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. అదోనీరామ్ గారు కూడా ఈ ఎల్ఎంఎస్ని సంప్రదించారు, కానీ ఈ ఎల్ఎంఎస్ ద్వారా ఆయన వెళ్లకుండా అమెరికన్స్ ద్వారా వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతోనే ఆయన భారతదేశానికి తన భార్యతో కలిసి ఆయన ప్రయాణమయ్యాడండి. ఆయన కొన్ని నెలల పాటు ట్రావెల్ చేసిన తర్వాత మొత్తానికి ఇండియా రీచ్ అయ్యాడు. ఇండియా రీచ్ అయిన తర్వాత ఆయన ఆల్రెడీ అంటే ఈయన రీచ్ అవడంతోనే కలకటాలో దిగాడండి ఈయన. అప్పటికే భారతదేశంలో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు విలియం కేరీ. ఈ విలియం కేరీ గారు అదోనీరామ్ గారిని ఆహ్వానించారు. వారిద్దరూ కూడా చక్కగా కలిశారు. వారు కలిసి సేవ చేయాలని వారు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని రాజకీయాలు మొదలైనయండి. ఎందుకంటే అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే అదోనీరామ్ జడ్సన్ అనే వ్యక్తి అమెరికా నుంచి భారతదేశం వచ్చాడని తెలుసుకుందో ఆయనకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఏమనంటే, మీరు ఇమీడియట్గా భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి. అలా కాదండి, నేను సేవ కోసం వచ్చాను, నేను దేవుని యొక్క పరిచర్య కోసం వచ్చాను అని అంటే వాళ్ళు అన్నారు, మీరు సేవ కొరకు రావాలనుకుంటే మా ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఎల్ఎంఎస్ ద్వారా రావాల్సింది, అలా కాకుండా మీరు సెపరేట్గా అమెరికా నుంచి రావడాన్ని మేము అంగీకరించాం, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మీరు వెళ్ళిపోవాలని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ వాళ్ళు ఇస్తారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని అదోనీరామ్ విలియం కేరీ గారికి చెప్తారో విలియం కేరీ గారు అంటారు, అయ్యా, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో చాలా దుర్మార్గంగా వారు పరిపాలన చేస్తున్నారు, వారిని ఎదిరించి మీరు పోరాడలేరు. కాకపోతే మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను, మీరు ఇండియాలో కాదు కానీ మీరు హైందవులకే మీరు సేవ చేదురులే, మరొక దేశం ఉంది, ఆ దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లేదు, ఇండియాకి చైనాకి మధ్య బర్మా అనే ఒక దేశం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు దేవుని సేవ చేయండి. అక్కడ కూడా అనేక మంది ఆ యొక్క హైందవులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ అనేక మంది బౌద్ధ మతం కలిగి ఉన్నారు, అక్కడ బుద్ధుని ఎక్కువగా వారు ఆరాధిస్తారు, అక్కడికి వెళ్ళి మీరు దేవుని సేవ చేస్తారా అంటే, నేను తప్పకుండా వెళ్తాను, సేవ చేస్తానంటే ఆయన మరొక మాట కూడా చెప్పారండి. ఏమనంటే, జాగ్రత్త, అక్కడ ఉన్నటువంటి రాజు క్రైస్తవులన్నా క్రిస్టియన్ మిషనరీస్ అన్నా చాలా వ్యతిరేకంగా ఉంటాడు. ఆల్రెడీ 2 మిషనరీస్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని చిత్రహింసలు పెట్టి వెనక్కి పంపించేశాడు. అక్కడికి మీరు వెళ్ళడము అని అంటే మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు అని ముందుగానే ఆయన చెప్పాడండి. అన్నిటికీ ఓకే అయ్యి మొత్తానికి అదోనీరామ్ జడ్సన్ తన భార్యతో కలిసి బర్మా దేశానికి ఆయన వెళ్ళాడు. ఈ బర్మా దేశంలో ఆయన అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఆయన పడ్డాడండి. బర్మాకి వెళ్ళేటప్పటికీ ఆయన వయసు 25 సంవత్సరాలు. అక్కడే ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న హౌస్ కట్టుకున్న తర్వాత ఆ రోడ్డు పక్కన ఆయన ఏం చేశాడంటే ఒక షెల్టర్ని ఏర్పాటు చేశాడండి. దాని పేరు ఆ యొక్క బర్మా భాషలో జయాట్ అనే పదానికి అర్థం చిన్న షెల్టర్ అని అర్థం అండి. ఇది ఎందుకు అని అంటే, అటుగా వెళ్తున్నటువంటి ఆ మార్గంలో వెళ్తున్న వారికి రిలాక్సేషన్ కోసం ఒక ప్లేస్గా,
ఆ యొక్క బర్మీస్కి వారు జర్నీ చేస్తూ చేస్తూ మధ్యలో రిలాక్స్ అవ్వడం కోసం ఒక ప్లేస్గా దాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అక్కడికి వస్తున్నటువంటి బర్మీస్కి ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడండి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే చాలా తక్కువ సమయంలోనే ఆ యొక్క బర్మా భాషను నేర్చుకున్నాడు. బర్మా భాషను నేర్చుకున్న తర్వాత న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మత్తయి సువార్తను బర్మీస్ భాషలోకి ఆయన ట్రాన్స్లేషన్ చేశాడండి. ఆ తర్వాత క్రొత్త నిబంధన గ్రంథాన్ని న్యూ టెస్టిమెంట్ మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేద్దాము అని ఆ పనిని ప్రారంభించినటువంటి సమయంలో ఏమైందంటే బర్మా మరియు ఇంగ్లాండ్కి యుద్ధం స్టార్ట్ అయింది. యూకే, యునైటెడ్ కింగ్డమ్ మరియు బర్మా దేశానికి యుద్ధం మొదలైందండి. ఎప్పుడైతే ఈ యుద్ధం స్టార్ట్ అయిందో బర్మాలో ఉన్నటువంటి ఆ యొక్క వైట్ స్కిన్ పీపుల్ అందరినీ చంపేయడం స్టార్ట్ చేశారు బర్మా ప్రజలు. ఎవరైనా ఫారినర్ ఆ యొక్క తెల్లోళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళందరినీ కూడా చంపేయడం స్టార్ట్ చేశారండి. మరి ఈ యొక్క అదోనీరామ్ గారిని కూడా ఒక బ్రిటిషర్ అనుకుని ఆయన అప్పటికీ చెప్తున్నాడు, అయ్యా నేను బ్రిటిషర్ని కాదు, నేను అమెరికా దేశం నుంచి వచ్చాను అని అంటే వారు నమ్మకుండా, లేదు లేదు నువ్వు ఒక గూఢచారివి, నువ్వు ఒక స్పైవి, మా యొక్క రహస్యాలను మీ దేశంలో చెప్పేస్తున్నావు అని చెప్పి అన్యాయంగా అతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అక్కడ ఆయన్ని దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం ప్రారంభిస్తారండి. అప్పటికి ఆయనకు ఒక చిన్న పాప మాత్రం ఉన్నారనమాట. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క అదోనీరామ్ గారిని చాలా తీవ్రంగా గాయపరచడం, కొట్టడం, ఆయన్ని చిత్రహింసలు పెట్టడం వారు ప్రారంభించారండి. సుమారు 20 నెలల పాటు ఆయన ఆ జైల్లో అనేక సార్లు ఆ యొక్క గాయాలతో, ఇబ్బందులతో ఆయన కాళ్ళు పైకి పెట్టి వేలాడదీసి కొట్టడం, ఇలా చాలా దారుణంగా ఆ యొక్క ఇనప గొలుసులు వేసి బంధించడం లాంటివి వారు చేస్తూ ఉండేవారండి. అక్కడే ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. మరొక ప్రక్క తన భార్య అయినటువంటి యాన్ హ్యాజల్టైన్ ఆ జైలు అధికారులతో ఆమె మంచిగా మాట్లాడుతూ, వారి బ్రతిమాలుతూ, వారికి కొన్ని బహుమానాలు ఇస్తూ ఈయన్ని కలుస్తూ ఈయనకి ఆహారం తీసుకొచ్చేది. ఈయన దగ్గరికి ఆ ఫుడ్ని, ఆ యొక్క ఫ్రూట్స్ని తీసుకొస్తున్నప్పుడు ఈయన అనేవాడంట, అమ్మా నాకు ఆహారం కోసం బాధ లేదు, కానీ నేను స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క ట్రాన్స్లేషన్ వర్క్ మధ్యలోనే ఆగిపోయింది, ఆ పేపర్స్ ఏమైపోయానో కూడా నాకు తెలియట్లేదు అని అంటే మీరు బాధపడకండి అని చెప్పి ఆమె ఆ పేపర్స్ అన్నిటినీ కూడా చాలా సీక్రెట్గా ఒక పిల్లోలో పెట్టి ఆయన దగ్గర తీసుకొచ్చి ఇచ్చిందంటండి. చూసారండి ఎంత విశ్వాసంతో ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు దేవుని పరిచర్య ముఖ్యం, ఆ యొక్క ట్రాన్స్లేషన్ వర్కే ముఖ్యం అని చెప్పి ఆ జైల్లో ఉంటూనే ఆయన న్యూ టెస్టిమెంట్ని బర్మా భాషలోనికి ఆయన ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడండి. ఈ విధంగా ఆ యొక్క ట్రాన్స్లేషన్ కూడా ఆయన ముగించాడు. ఆ తర్వాత ఆఫ్టర్ 20 months ఆయన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి తన భార్య మరియు తనకు పుట్టినటువంటి చిన్న బిడ్డ వారు చాలా భయంకరమైన అనారోగ్యానికి గురయ్యారు. వారికి ఎంతో వైద్యం చేయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భార్య, తనకు పుట్టినటువంటి బిడ్డ చనిపోయారండి. మనం గమనిస్తే ప్రియులారా, ఆనాడు భారతదేశంలో సేవ చేయడానికి వచ్చినటువంటి విలియం కేరీ గారి జీవితంలో ఆయన ఎన్ని ఇబ్బందులు ఆయన పడ్డాడో, తన భార్యను, తన యొక్క కుమారుణ్ణి ఏ విధంగా కోల్పోయాడో, ఆయన ఎన్ని బాధలు పడ్డాడో అంతకంటే ఎక్కువ బాధలే పడ్డాడు అదోనీరామ్ జడ్సన్. తన కళ్ళ ముందే తన భార్య చనిపోయింది, తన కళ్ళ ముందే చిన్న పాప చనిపోయింది. అలాంటి సమయంలో కూడా కృంగిపోలేదు, ఇంకా బలంగా సేవ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్, ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలను ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు ఆ యొక్క బర్మా భాషలోనికి. ఈ విధంగా బైబిల్ గ్రంథం మొత్తాన్ని ఆయన బర్మా భాషలోనికి ట్రాన్స్లేషన్ చేసేసాడండి. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఒక మిషనరీగా వచ్చినటువంటి ఒక స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు కూడా కలిగారండి. ఈ విధంగా కొంతకాలం పాటు అక్కడ ఆయన ప్రభు యొక్క సేవను చేస్తున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె కూడా అనారోగ్యం వచ్చింది. ఎందుకంటే ఆ బర్మా దేశంలో సరైనటువంటి వసతులు లేవు, ఆ యొక్క మెడికల్ ఫెసిలిటీ లేదు, ఆ యొక్క హాస్పిటల్స్ లేవు, ఎలాంటి వైద్యం లేదండి. అలాంటి పరిస్థితుల్లో పాపం అనారోగ్యం వస్తే సరిగా ట్రీట్మెంట్ కూడా లేని పరిస్థితులు అనమాట అవన్నీ కూడా. ఈమెను ఎలాగైనా బ్రతికించుకోవాలని చెప్పి ఆమెను అమెరికా పంపించడం కోసం ప్రయత్నం చేశాడు, కానీ ఆమె దారి మధ్యలోనే చనిపోయిందండి. ఈ విధంగా
ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన సేవ చేస్తూ వస్తున్నాడు. బర్మా దేశంలో ఆయన సుమారు 40 సంవత్సరాల పాటు ఆయన పరిచర్య చేశాడు. ఇప్పుడున్నటువంటి ఆ యొక్క బర్మా ప్రాంతంలో సుమారు 20 లక్షల మంది క్రీస్తులను అంగీకరించి వారు జీవిస్తున్నారు అని అంటే అప్పట్లో అదోనీరామ్ గారు వేసినటువంటి బలమైన పునాదండి. అసలు వాక్యమే తెలియనటువంటి వారికి వారి సొంత భాషలోనికి ఆయన వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. అంత మాత్రమే కాదండి, బర్మీస్ ఇంగ్లీష్ డిక్షనరీని కూడా రాసి వారికి బహుమానంగా ఇచ్చాడు. ఈయన సేవ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఈయన అక్కడ పరిచర్య ప్రారంభించి 6 సంవత్సరాలైన పరిచర్య ఫలంగా ఎవ్వరూ రక్షింపబడలేదు. సేమ్ విలియం కేరీ గారి లాగే ఎంతో ప్రయాసపడి మొదటి 6 సంవత్సరాల పాటు ఈయన చేసినటువంటి ఈ పరిచర్య ద్వారా ఎవరు రక్షింపబడలేదు. కానీ 7వ సంవత్సరంలో ఒక్క వ్యక్తి ఆయన ముందుకొచ్చాడండి. దీనికి కారణం ఏంటంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు. అప్పటి రాజులు ఎలాంటి కండిషన్స్ పెట్టేవారంటే ఎవరైనా వ్యక్తి ఆ బౌద్ధ మతాన్ని విడిచిపెట్టి బుద్ధుణ్ణి ఆరాధించకుండా వేరొక దేవుణ్ణి ఆరాధిస్తే చంపేస్తాము అనే రూల్స్ని అప్పట్లో పెట్టేవారండి. ఆ తర్వాత క్రమక్రమంగా 18 మంది రక్షణ పొందారు. వీరందరూ కూడా చావుకు కూడా సిద్ధపడి వారు యేసుక్రీస్తు ప్రభువులని వారు వచ్చారండి. ఈ విధంగా అదోనీరామ్ జడ్సన్ ఆ యొక్క బర్మా దేశంలో ఎంతో గొప్ప పరిచర్యను ఆయన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకి ట్యూబర్క్యులోసిస్ టీబీ వ్యాధి వచ్చిందండి. ఆ టీబీ వ్యాధికి అక్కడ ట్రీట్మెంట్ లేదు. ఆయన ట్రీట్మెంట్ పొందాలంటే అమెరికా దేశం వెళ్ళాలి. దానికంటే ముందు ఆయన ఏం చేశాడంటే అమెరికాకు ఒక లెటర్ రాశారు. ఏమనంటే, నాకు ఆరోగ్యం బాగోలేదు, అయినప్పటికీ ముందు అమెరికా నుంచి నా ప్లేస్లో ఉండి సేవ చేయడానికి ఒక 10 మంది మిషనరీస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను అమెరికా వచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని చెప్పి ఆయన లెటర్ రాశారండి. ఆయన అనుకున్న విధంగానే అమెరికా దేశంలో ఎప్పుడైతే ఈయన చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను అక్కడ వారు తెలియచేశారో 10 మంది యవ్వనస్తులు తమ సమర్పించుకుని మిషనరీస్గా బర్మా దేశం రావడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వారు వచ్చిన తర్వాత ఈయన ట్రీట్మెంట్ కొరకు ఈయన వెనక్కి ప్రయాణం అయ్యాడు. కానీ ఆ ప్రయాణ మార్గం మధ్యలోనే ఆయన చనిపోయాడండి. ఏప్రిల్ 12వ తారీఖు 1850వ సంవత్సరంలో ఆ యొక్క ఓడలోనే ఆయన ప్రభువునందు నిద్రించారు. బే ఆఫ్ బెంగాల్లో ఈయన జల సమాధి చేయబడ్డారండి. ఈ విధంగా అదోనీరామ్ జడ్సన్ అమెరికా దేశంలో పుట్టి ఎంతో జ్ఞానవంతునిగా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యే నా జీవితం అనుకున్నాడు. ఆ యొక్క బర్మా దేశానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, జైలు శిక్ష, గాయాలు, మరణాలు ఎన్నో చూశాడు. అయినప్పటికీ ఆ ప్రజలకు దేవుని యొక్క సువార్తను అందించాడు. ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని వారి భాషలోనికి తర్జుమా చేసి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇదండి అదోనీరామ్ జడ్సన్ గారి యొక్క జీవితం. రేపటి రోజు మరొకరి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.